హలో అండి. నేను ఈరోజు మీకు బీరకాయ పాలు కర్రీ ఎలా చేయాలో చెప్తాను. దీనికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర, అలానే పచ్చెనపప్పు, ఆవాలు, 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కరివేపాకు వేసుకోవాలి. కొంచెం అలా ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. తర్వాత మనం ఈ బీరకాయ ముక్కల్ని ఆయిల్ పట్టేలాగా మొత్తం అన్నిటికీ కలుపుకోవాలి. అలా కలిపిన తర్వాత మనం కొంచెం పసుపు, ఉప్పు యాడ్ చేసుకుందాం. మనం ఇప్పుడే పసుపు యాడ్ చేయడం వల్ల మనకి కూర అనేది పసుపు వాసన రాకుండా ఉంటుంది. తర్వాత ఉప్పు వేయడం వల్ల ముక్కలు అనేవి త్వరగా ఉడుకుతాయి. తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టుకొని మనం ఉడికించుకుందాం. అప్పుడప్పుడు మూత తీస్తూ మధ్యలో కలుపుకుంటూ ఉందాం, ఎందుకంటే అడుగంటుతుంది. తర్వాత ముక్కల్లో వాటర్ రిలీజ్ అయితే ఆ వాటర్ రిలీజ్ అవ్వడం వల్ల ముక్కలు అనేవి ఉడుకుతాయి. ఆ వాటర్ రిలీజ్ అయ్యి ఎగిరిపోయే టైంకి మీరు మీ రుచికి తగినంత కారం, అలానే ఒక స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. అలా కలుపుకున్న కొద్దిసేపటికి మీరు గరం మసాలా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 2 మినిట్స్కి మీకు ఉప్పు, కారం సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ సైజు కాచి చల్లార్చిన పాలను దీనిలో యాడ్ చేసుకుందాం. మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే మీ బీరకాయ పాలకూర రెడీ.